ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. తాజాగా నెల్లూరు నగరం కార్పొరేషన్ పరిధిలో జరిగిన రాజకీయ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అధికార టీడీపీ, తెలుగుదేశం పార్టీ వర్గీయులకి ఇది ఊహించిన పరిణామం అనే చెప్పాలి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఊహాలు రచిస్తున్న తరుణంలో టీడీపీ గూటికి చేరిన 5గురు కార్పొరేటర్లు తిరిగి వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వలసలో డైనమిక్ను మరోసారి కళ్లకు కట్టినింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ కార్పొరేటర్లు తిరిగి పార్టీలో చేరడం రాబోయే రోజుల్లో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలను ఏ దిశగా నడిపిస్తుందని దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ తరపున గెలిచి తర్వాత కాలంలో టీడీపీలోకి వలస వెళ్లిన కొందరు కార్పొరేటర్లు తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు వెనుక మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టాలని టీడీపీ చేస్తున్న ఎత్తుగడలకు చెప్పాలనే బలమైన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 18న మేయర్ స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న సమయంలోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తిరిగి వైఎస్ఆర్సీపీ చేరిన కార్పొరేటర్లో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ముఖ్య నాయకులు ఉండడం టీడీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంది. గతంలో తన పార్టీ తరపున గెలిచినప్పటికీ రాజకీయ అనిశ్చితి వల్లనో లేదా స్థానిక నాయకత్వంతో విభేదాల వల్లనో వారు టీడీపీ వైపు మొగ్గు చూపారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టీడీపీ వారికి ఆశించిన ప్రాధాన్యత లభించలేదనే లేదా అధికారంలో ఉన్నప్పటికీ కార్పొరేషన్కు రావాల్సిన అభివృద్ధి పనులు, నిధులు సక్రమంగా అందడం లేదనే అసంతృప్తి వారికి తిరిగి సొంత గూటికి చేరేలా చేసి ఉండవచ్చనేది రాజకీయ వర్గాల అంచనా. స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రజలతోనే నిత్యం సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని సంకేతాలు అందుకుని ముందు జాగ్రత్త చర్యలు తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఈ 5గురు కార్పొరేటర్లు తిరుగు ప్రయాణం కేవలం నెల్లూరు కార్పొరేషన్ పరిమిత కాదని ఇది రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ మద్దతుగా వస్తున్న ఈ వలసలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. గత ఎన్నికల్లో అధికార పక్షం కైవసం చేసుకున్న మేయర్ పీఠాన్ని మళ్లీ దక్కించుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ కార్పొరేషన్ల రాకతో ఆ పార్టీకి కార్పొరేషన్లో బలం పెరిగింది. మరోవైపు టీడీపీకి ఇది ఒక తాత్కాలిక షాక్ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలు తన నాయకత్వంపై పట్టు కోల్పోతున్నారనే భావన కలిగి ప్రమాదం ఉంది. ఈ పరిణామం ఇతర రాజకీయ జిల్లాల్లోని టీడీపీ నాయకుల్లో కూడా అలజడి సృష్టించే అవకాశం ఉంది. మొత్తం మీద నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. అవిశ్వాస తీర్మానం వెళ్లే కార్పొరేషన్లో ఫ్లిప్ రాజకీయాలకు అధికార పక్షానికే పెద్ద సవాల్గా మారాయి. ఈ అనూహ్య వలసలు వెనుక ఉన్న అంతర్గత కారణాలు, రాజకీయ ఒత్తిళ్లు, భవిష్యత్తులో అధికార మార్పిడిపై చూపగల ప్రభావం గురించి పూర్తి స్పష్టత రావాలంటే అవిశ్వాస తీర్మానం రోజున ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఈ రాజకీయ డ్రామాల్లో తదుపరి సన్నివేశం మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందనడంలో ఎట్లాంటి సందేహం లేదు.